ఈ రోజు నీకోసం దేవుణ్ణి ప్రార్థించాను. నా కోసమా? దేవుడు అంటే నాకు అసలు నమ్మకమే లేదు. ఏమిటా మాటలు పృథ్వీ? నేను అలాగే మాట్లాడతాను. పృథ్వీ, నువ్వు మారవా? కనీసం నా కోసం చూద్దాం. ముందు అటు చూడు. మ్యాగీ, ఇది ఒక వ్యభిచారిణి సమాధి అయితే దీని మీద ఏం రాయాలి? ఏమో, నువ్వే చెప్పు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను, ఇక్కడైనా ప్రశాంతంగా నిద్రపోనివ్వండి అని రాయాలి. పృథ్వీ, నీకోసం ఊరంతా వెతికాను. నువ్వు ఎక్కడున్నావా? మ్యాగీ, గోపాలని నాకున్న ఒకే ఒక ఫ్రెండ్. మరి నేను గర్ల్ ఫ్రెండ్ నవీన్ చాలు కానీ సత్యారావు మాస్టర్ గారు నేను వెంటనే తీసుకురమ్మన్నారు. ఇదిగో లేట్ అయితే అతను మూడు మారచ్చు, త్వరగా పెడదాం పద. కమాన్ క్విక్. మ్యాగీ, ఇప్పుడే వచ్చేస్తాను. 5 minutes. బాయ్. ఓకే, నేను ఇక్కడే ఉంటాను. సారీ, ఏంటండి అంత పరుగుల మీద ఉన్నారు? సంగీతం నేర్చుకోవడానికి నాకు మంచి అవకాశం దొరికింది. ఏమిటండి ఇది? అమ్మవారి ప్రసాదం. నాకు దేవుడు గీవుడు అంటే నమ్మకం లేదండి. చూడండి, ఎంత నమ్మకం లేని వాళ్ళైనా కష్టాలు వచ్చినప్పుడు తప్పకుండా నమ్ముతారు. ఇన్నాళ్ళు నా కష్టాలు లేవా? ఇప్పుడు ఏమైనా కొత్తగా వచ్చాయా? కష్టాలు గట్టెక్కే రోజు వచ్చింది, అందుకని. దయచేసి అవతలికి వెళ్ళి చెరిపేయకండి. ఓకే. ఏమండి, మళ్ళీ ఏమిటండి? మీ చొక్కా 3వ బటన్ లూజ్గా ఉంది కదా? అవును, మీకెలా తెలుసు? మీ విషయంలో నాకు తెలియంది ఏమీ లేదు. ఒక్క నిమిషం. మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తాను. నాకు 29 ఏళ్ళు, పెళ్లి కాలేదు, 3 చెల్లెళ్ళున్నారు. నాకు పెళ్ళైతే గానీ వాళ్ళకి కాదు. అంటే మీకు అర్థమైంది అనుకుంటాను. మీరే ఏదైనా దారి చూపాలి. థ్యాంక్ యూ. నేను అర్జెంటుగా వెళ్ళాలి. మోటార్ సైకిల్ మీద వచ్చిన కుర్రాడు మాస్టర్ చుట్టండి రా. అందరూ బయట నుంచున్నారు ఎందుకు? మాస్టర్ గారు లేరా? ఉన్నారండి, శృతి చేస్తున్నారు. అంకుల్, పృథ్వీ. నమస్తే. ఏం బాబు, ఓ పగ్గేస్తావా? రాయల్ సల్యూట్. ఈ గురువు గారిని కలిసిన శుభ సందర్భంలో మందు పెగ్గేసి రాయల్గా సెల్యూట్ కొట్టుకో. ఓకే. సారీ సార్, అలవాటు నాకు లేదు. ఏమిటి, మందు కొట్టడమా సెల్యూట్ కొట్టడమా? రెండు లేవండి. గౌరవం మాటల్లో కాదు, మనసులో ఉండాలని నా నమ్మకం. ఇట్స్ ఆల్ రైట్. ప్రతి పనికి ఓ ముహూర్తం ఉంటుందా? అదంతా పైవాడి చేతిలో ఉంటుంది. వాడక్కడ పియానో వాయిస్తేనే మనకి ఇక్కడ సరిగమలు పలికేది, లేకపోతే అంతా మౌన గీతమే. ఇక మీరు వెళ్ళొచ్చు. అంకుల్ అంకుల్, మొదటి రోజు కదా, కనీసం శుక్లాంబరదేమైనా నేర్పించండి ప్లీజ్. నన్ను కలుసుకోవడమే శుక్లాంబరధరం. ఇక వాళ్ళ జనగణమనే. మీ దగ్గర సంగీతం నేర్చుకోవాలని వచ్చాను. ఒక్క ముక్కైనా నేర్చుకుంటే గానీ నేను వెళ్ళను. పృథ్వీ కోరిక కాదనకండి ప్లీజ్. ఓకే, నేర్పుతాను. గోపాలని చెప్పాడని కాదు, నువ్వు అడిగావని కాదు. ఎందుకో తెలుసా? నీ పేరు పృథ్వీ కనుక.
ఆ 2 అక్షరాల వెనక 20 సంవత్సరాల గతం ఉంది. మా కలల స్వరూపం కొడుకై పుడితే వాడికి పృథ్వీ అని పేరు పెట్టుకుందాం అనుకున్నాం. నేను నా ప్రభావతి. నా జీవితాన్ని ప్రభావితం చేసిన దేవత, ద ఫ్లేమ్ ఆఫ్ మై బర్నింగ్ థాట్స్. స్నేహం అనే నావలో నన్ను ఒంటరిగా వదిలేసి తన జ్ఞాపకాలనే చుక్కానిగా మిగిల్చి ఏ దూర తీరాలకు సాగిపోయిన నా జీవన రాగం ప్రభావతి. మా కలలు నిజమై ఉంటే నీ అంతటి కొడుక్కి నేను తండ్రినే ఉండేవాడిని. వాణ్ణి పృథ్వీ అని పేరు పెట్టి పిలుచుకునేవాడిని. వెల్కమ్, లెట్స్ గో. Come on, try to play. That's good. No. Left shot. That's good. Play. ఈ పేరు వినగానే నా కల గుర్తొచ్చింది. నిన్ను పిలిపించాను. ఒక్క క్షణకాలం నీ రాకతో నా కల నిజం చేసావయ్యా. ఏమిటండి ఇది? నీకోసం వేడివేడిగా చేశాను మ్యాగీ నూడిల్స్. మ్యాగీ? నేను ఇక్కడే ఉంటాను. నేను ఇప్పుడే వస్తాను. నేను ఎదురు చూస్తాను. మ్యాగీ, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? నువ్వేగా ఉంటామన్నావు. ఐఎమ్ సారీ, ఆ మాటే మర్చిపోయాను. మాట మర్చావు కానీ నన్ను మర్చిపోలేదుగా. మ్యాగీ, ఇంత రాత్రిపూట ఇక్కడ ఒంటరిగా ఉంటే నీకు భయం లేదా? భయం దేనికి? ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సిందేగా. మ్యాగీ, అలాంటి మాట్లాడద్దు. పద. నేను వెళ్ళాలి. వచ్చేసారా? అరే, ఇంకా నా కోసం కాసు కూర్చున్నారు. ఈ మ్యాగీ కాచుకుంది.